పెద్దమ్మా లేవే, తెల్లవారు ఎంతసేపు అయింది? నా ప్రాణానికి ఇచ్చేనిలా దాపరించబెట్టి కాసేపు హాయిగా పడుకొని. తల్లి ఇచ్చటే నిలిచితిరేలా? సూర్యోదయమైనదో లేదో ఈ గృహమందు మా జ్యేష్ఠ సహోదరి పేరునే ఉచ్చరించుతున్నారు. పడుకున్న చాప చుట్టి పెట్టుటకు కూడా వీరికి ఓపిక లేదే. అమంగళ వాక్యముల పలుకు ఈ గృహము మహాలక్ష్మికి వాసయోగ్యమా? ఎన్నటికీ కాదు. సరిగా నించో. నువ్వు రాయద్దు తల్లిందా పేలేనే. తిలకించితివా నారదా? నన్ను రావలదని వారించినట్టులా ఇంటి ముంగిట నూనె తలలు, విరబోసిన కుంతలాలు, ఇటువంటి గృహములందు నేను వసించుట ఎట్లా సాధ్యమగును? వాస్తవమే తల్లి. అరిష్టదాయకమైన ఆకారాలు, అమంగళమైన వాక్కులు, వేంచేస్తున్న లక్ష్మిని వాకిటినే నిలుపువేయును సత్యము వారు మరిచిపోవుచున్నారు. యన్మూలే సర్వతీర్థాని, యన్మధ్యే సర్వదేవత, యదగ్రే సర్వవేదాచ్చ తులసీ త్వాం నమామ్యహం. శ్రీ తులసీ ప్రియ తులసీ జయమునీయవే, జయమునీయవే. లక్ష్మీ పార్వతి వాణి ఈ నిలయము ఎంత లక్ష్మీకరముగా ఉన్నది. నారాయణ, తమ నోటి వెంట ఆ మాట వెలువడినచో శ్రీదేవి ఇక్కడ వసించబోవుచున్నదన్న సత్యము మాకు రూఢి అయినది.